తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కేవలం పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తోందని, అది కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా శుద్ధ దండగా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేని, చావలేని, సత్తాలేని మంత్రులు జిల్లాలో ఉన్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు ఏటీఎంలా మారిందంటూ నిప్పులు చెరిగారు. దేవరకొండలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 400 మంది కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ పనిచేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి శాఖలు కానీ, సంక్షేమ శాఖలు కానీ, ఇరిగేషన్ శాఖతో సహా ఎవరు పనిచేసిన దాఖలాలు లేదు. ఒకే ఒక్క పోలీస్ వ్యవస్థ, అది కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో నడుస్తుంది. ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ చేయాలి ఒక గ్రామంలో అంటే మండల పార్టీ అధ్యక్షుడితోనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాలలో జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కేవలం కాంగ్రెస్ మేము బతికిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ మేము కాపాడుతాం అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని నిర్బంధాలను ఎదుర్కొని కూడా మా వాళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన పోరాట ఫలితాలు చూపించారు. దేవరకొండ తాలూకాలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు కూడా తీసుకొచ్చారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా అసలు అడ్రస్ లేదు, ముఖం చాటేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ తుంగతుర్తి మొదలుకొని ఇక్కడ దేవరకొండ వరకు, అటు భువనగిరి కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సాగర్ కావచ్చు, అది ఏ కాన్స్టిట్యున్సీ కూడా పోయిన సందర్భం కూడా కనబడతలేదు. ఇరిగేషన్ మంత్రి కావచ్చు, నల్లగొండ జిల్లా మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా నల్లగొండ జిల్లా హక్కులు కాపాడడంలో వీలవుతున్నారు. కనీసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల నుంచి తెచ్చే నీళ్లు కావచ్చు, కనీసం తీసుకొచ్చి రైతాంగానికి అందించే స్థితిలో లేరు. పైగా డిండి విషయంలో కూడా, డిండి పాలకుడి పోతల విషయంలో కూడా నల్లగొండ జిల్లాకు తీవ్రమైన ద్రోహం తలపెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ 2 దొంగలు పనిపెడతాం. తప్పకుండా ప్రజల్ని సేకరించి ప్రజా ఉద్యమాల ద్వారానే కాంగ్రెస్ పార్టీ పనిపెడతాం. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ, యువతకు కానీ మళ్ళీ కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళ కళలు నెరవేర్చే పద్ధతుల్లో పరిపాలన అందించగలిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే సాధ్యమైంది.